ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గంగాధరం గారు, మీరు అలా మౌనంగా ఉండకండి, ఏదో ఒకటి మాట్లాడండి. ఈ పశువు డాక్టర్ని ఎక్కడికెందుకు తీసుకొచ్చినాడు? ఈ బళ్ళు అడ్డం ఉండటం వల్ల నేను కనపడలేదనుకుంటా. గంగాధరం గారు, నోరు విప్పి నిజం చెప్పాల్సింది మీరే వెంకటపతిరాజు గారు. నేనా? నిజమా? ఈ సూదులేసేవాడిని అంత కచ్చిగా గుచ్చి మరి అడుగుతున్నాడేంటి గంగా? ఏ నిజం చెప్పాలంట? విషయం ఏదో గట్టిగా ఉన్నట్టుండదు. చాటుగా ఉండి విందాం. చెప్పండి. ఏం చెప్పమంటారు? చెప్పాను కదా నిజం చెప్పమని. నా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మీద ఒట్టండి, నేను అబద్ధం చెప్పను. నిజాన్ని దాచడం కూడా అబద్ధం కిందకే వస్తుంది. ఈ డాక్టర్ బాబు నోట్లో మాటే ఆగదు. అంత రహస్యం ఏం దాసుంటాడు? అందుకేనా ఈడి చెల్లిని ఆడికి ఇవ్వకుండా ఆపింది. ఊళ్ళో వాళ్ళందరి కథలో నాకు తెలుసు. ఈ వెంకటపతిరాజు గారి కథ ఏందో ఇయ్యాలే తెలియాలా? గంగాధరం గారు, మీరు కొంచెం చిరునవ్వుతో అడిగితే బాగుంటుందేమోనండి. మీరు అలా గంభీరంగా ఉంటే నా ప్యాంట్ ఎందుకు వదులవుతున్నట్లు అనిపిస్తోంది. ఎందుకో భయం వేస్తుందండి. మిమ్మల్ని నేనేం చేయను. మీరేం చేయాలనుకుంటున్నారో ఆలోచిస్తున్నాను. నాకు సంబంధించినది నా కళ్ళ ముందు జరిగితే చోద్యంలో చూస్తానే తప్ప, వైద్యం తప్ప నేనేం చేయగలను చెప్పండి? మీరెవరు? పశువుల డాక్టర్ని. నేను అడుగుతున్నది మీరు ఎవరు? అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పిన తర్వాత కొట్టేలా చూస్తున్నారు కదండి. ఇప్పుడు నేను ఎవరినంటే ఏమని చెప్పాలబ్బా? పోనీ రెండో ప్రశ్నకి సమాధానం చెప్పండి. అడగండి. మా చెల్లి గురించి మీకు తెలుసా? శ్రీవల్లి గారి గురించి ఎందుకు తెలియదండి? తను బంగారం, గోల్డ్, వెన్నెల, చందమామ, జాబిల్లి, నిండు పౌర్ణమి. నేను అడుగుతున్నది పెద్ద చెల్లి శ్రీవల్లి గురించి కాదు, చిన్న చెల్లి కుముదవల్లి గురించి. సారీ, బిడ్డ చనిపోయింది. వదినా, నీ బిడ్డ చనిపోలేదు, బతికే ఉంది. ఇది నీ బిడ్డే, తీసుకో వదినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.